హలో ఫైనలీ ద డే హెస్ కమ్ వేర్ హ్యాండ్ ఓవర్ అవ్వబోతుంది అనమాట. మొన్నేమో మా ఫ్లాట్కి సంబంధించిన హ్యాండ్ ఓవర్ చూశారు, ఇప్పుడు డిజైన్స్కి సంబంధించిన హ్యాండ్ ఓవర్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. If you are new to my channel, 4 to 5 months ago 3 different designers in Hyderabad మీద ఒక వీడియో చేశాను. దాని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గో అండ్ చెక్ అవుట్. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్. ఫైనల్గా మా డిజైన్స్ అయితే కంప్లీట్ అయినాయి ఆఫ్టర్ 4 months. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఆస్థా. Asta and her team from Cutting Edge Designer Studio did a fantastic job. ఎన్నిసార్లు నేను రీచేంజెస్ చేశాను. దే హ్యావ్ బీన్ సో పేషెంట్ అండ్ దే హ్యావ్ ఎక్సలెంట్ క్రియేటివ్ స్కిల్స్. వాళ్ళ ఇన్స్టా పేజ్ చూస్తే అర్థమైపోతుంది. చాలామందికి నేను ఇదివరకే షేర్ చేశాను. అండ్ నౌ you know what's happening. Let's see. Because of the DB board, and we are getting like small like hooks for keys or keeping any items. Is that okay if we go for 4 inch? Up to 4 inch, is that okay? Here we are getting in the corner, we are getting the sprinkler dummy. So again we have to see that as well, that what it has to share. We have a choice of shifting the sprinklers. If not possible, In case if it is not, then we have to cancel that. Yes. Yeah. Handover is happening. In the sense, Cutting Edge Designer Studio మాకు ఎంత నచ్చినా సరే we could not afford them. They were extremely costly, and thank you Ria for letting us go with a different team for execution. సో ఇక్కడ మా ఎగ్జిక్యూషన్ టీమ్ని మేము తీసుకుని వచ్చాము, అండ్ ఎవరైతే మాకు డిజైన్ చేశారో వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నార్మల్గా చాలామంది అనుకుంటారు ఏముంది పింట్రెస్ట్లో 2-3 డిజైన్ చూసేసి చేసేస్తే అయిపోతుంది కదా, ఇంతెందుకు ఆలోచిస్తారు అని. అనుకున్నంత ఈజీ కాదు. బికాస్ ఒక్కసారి అయిన తర్వాత ఈజీగా ఏమీ మనం మార్చలేము. యూఎస్లో ఉన్నప్పుడు ఏదైనా ఫర్నిచర్ కొనుక్కున్న, షెల్ఫ్స్, స్టోరేజ్ లాంటివి కొనుక్కుని నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసేవాళ్ళం. ఇక్కడ స్కోప్ లేదు. ఒక్కసారి కట్టేస్తే మళ్ళీ దాన్ని తీయలేం. కాబట్టి నాకు ముందే 2D 3D డ్రాయింగ్స్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇదివరకు ఐ హ్యాడ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట స్టార్టింగ్ కొత్త వచ్చినప్పుడు. అందుకనే ఈసారి మటుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వీ వెంట్ విత్ మాకు తెలిసిన మంచి డిజైనర్. బికాస్ దే వెరీ వెరీ పాపులర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను ఎప్పుడో 3 years నుంచి వాళ్ళ రీల్స్ చూస్తూ ఉన్నాను. సో నేను ఫస్ట్ టైము మా అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఇదిగోండి ఇలా ఉందన్నమాట దీని పరిస్థితి. చాలా రిసర్చ్ చేసేదాన్ని నేను కూడా, కానీ నాకున్న టైము నేను చేసే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని అలాంగ్ విత్ ఇంటి డిజైనర్ నేను హ్యాండిల్ చేయలేకపోయాను. ఐ వాంటెడ్ టు అసైన్ ఇట్ టు సంబడీ హూమ్ ఐ కెన్ ట్రస్ట్. అంటే వాళ్ళు ఏం చెప్పినా అది బాగా చెప్తారు, మంచిగా చేస్తారు అన్న నమ్మకము నాకు కటింగ్ ఎడ్జ్ ద్వారా వచ్చింది. అట్ ద సేమ్ టైం ముందు చెప్పినట్టు దే ఆర్ వెరీ కాస్ట్లీ. దెర్ ఇస్ నో వే ఐ కుడ్ ఎఫోర్డ్ దట్. ఇలా వాళ్ళు వేరే వాళ్ళకి డిజైన్ చేస్తారంటే నాకు తెలియదండి ఆ విషయము. వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయమన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఐ అబ్సల్యూట్లీ డోంట్ నో వాట్ ఆర్ దర్ కరెంట్ ప్రైజెస్. వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్ డైరెక్ట్లీ అండి. అండ్ దిస్ ఇస్ 000 లైక్ మైనస్ కొలాబరేషన్. ఈ వీడియోలో చూపించేది ఏది కూడా అసలు కొలాబరేషన్ కాదు. మేము వాళ్ళకి పేమెంట్ ముందే పే చేసేసాము. ముందు పేమెంట్ ఇచ్చిన తర్వాతే మాకైతే వాళ్ళు డిజైన్స్ ఇచ్చారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది. లైక్ 4-5 months వాళ్ళతోటి వర్క్ చేసిన తర్వాత నేను నా ఆనెస్ట్ రివ్యూ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇదివరకు మా హౌసెస్ అంటే ఏదైతే మేము రెంటల్ పర్పస్ కోసం ఇచ్చామో అది నేను బేసిక్ డిజైన్ తోటి చేశాను. అవి కూడా చాలా బాగా వచ్చినాయి. బట్ ఇది మేము ఉండబోతున్నాము సొంత ఇల్లు, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఆలోచించాను. నాలాగా అందరూ ఆలోచించాలని లేదు. మీలో కొంతమందికి ఆల్రెడీ తెలుసు మీకు ఏం కావాలో, ఆర్ అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఫర్ దెమ్ లైక్ మీరు ఇది ఇగ్నోర్ చేసేయవచ్చు. నౌ కమింగ్ టు ఎగ్జిక్యూషన్. ఒక విల్లాకి అపార్ట్మెంట్కి డిఫరెన్సెస్ ఏముంటాయంటే, విల్లా అంటే ఎలా అయినా సరే మనం కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో తొందరపడి అన్నీ చేంజ్ చేయనివ్వరు. అది కొన్ని పెద్ద బిల్డర్స్ అయితే అసలే చేంజ్ చేసుకునేవారు. నాకు ఇక్కడ ఏసీ పాయింట్ అస్సలు నచ్చలేదన్నమాట. మార్చుకునే స్కోపే లేదు. ఇలాంటి చోట ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకున్నాను. ఆల్సో వాళ్ళు ఇచ్చిన ప్లగ్ పాయింట్, ఫైర్ సేఫ్టీ కోసం ఇచ్చినాయి అన్నీ కూడా కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో మై గాడ్ వెరీ కాంప్లికేటెడ్. నౌ కమింగ్ టు ఎగ్జిక్యూషన్. డిజైనింగ్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎగ్జిక్యూషన్. లేదా టైంకి డెలివరీ అవ్వదు. మనం ఒకటి చెప్తాము, ఇంకొకటి చేస్తారు. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నాం మేము? ఫస్ట్ మా కమ్యూనిటీలో లేదా మేము కొత్తగా వెళ్ళే కమ్యూనిటీలో ఎవరెవరికైతే చేశారో వాళ్ళని మేము కాంటాక్ట్ చేసాము. వీళ్ళు దాదాపు ఒక 150 ఫ్లాట్స్ చేశారు. స్వయంగా వెళ్ళి టెనెంట్స్ తోటి మాట్లాడొచ్చాము. అండ్ మాకైతే చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. My college classmate
నౌ పిక్ షాట్ ఇప్పుడు బట్ హౌ యూ గైస్ అండర్స్టాండ్ డిజైన్ చేతికి వచ్చేసాయి సో ఎగ్జిక్యూషన్ ఐ డోంట్ నీడ్ టు లుక్ ఎనీ ఫర్దర్ యూ సీ ద స్కేల్ అండ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ ఆల్రెడీ డన్ సో మాకు ఇట్ వాస్ అ వెరీ సింపుల్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆబ్వియస్ చాయిస్. సో బట్ యునో దే బోత్ ఆర్ క్లాస్మేట్స్ అనమాట. నాకు అస్సలు వెంకట తెలీదు కాలేజ్లో. సో నేను ఇప్పుడు గణేష్ని నమ్మి గోయింగ్ అహెడ్. మీకు తెలుసు అమ్మాయిలకి ఎంత నిక్కచ్చిగా ఎంత బాగా రావాలో. సో వెంకట ఐఎమ్ ట్రస్టింగ్ యూ. ఈ వీడియో సాక్ష్యం. మంచిగా చేయాలి ప్రాజెక్ట్. 100%. I never compromise on quality and execution, finishing also. If anything goes wrong, definitely it will be replaced by our Okay. డెఫినెట్గా ఏంటంటే డిజైన్ చేసినప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్సెస్ అనేది నచ్చకపోవడం అలాంటి కొంచెం ఉంటుంది డెఫినెట్గా. లైక్ అందరికీ అని చెప్పాను బట్ కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది. చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో అరే ఇదేం కనిపించలేదంటే అవసరం లేదు వర్డ్ ఆఫ్ మౌత్ లోనే చాలా రెఫరెన్సెస్ వస్తున్నాయి అన్నారు. సో దట్ కైండ్ ఆఫ్ షోస్ రైట్ బికాస్ నాకు ఒక ఇన్సెంటివ్ ఐ మీన్ వాట్ ఈస్ ఇన్సెంటివ్ ఐ ఎమ్ రికమెండింగ్ హిమ్ బికాస్ ఈజ్ మై ఫ్రెండ్ అని కానీ అవసరం లేదన్నాడు వర్డ్ ఆఫ్ మౌత్ లోనే పెరుగుతుంది అన్నాడు. సో దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వి జస్ట్ కాంట్ బిలీవ్. ఒకరోజు గణేష్ నేను కింద కమ్యూనిటీలో వాకింగ్కి వెళ్తా ఉంటే వీ మెట్ వెంకట అండ్ గణేష్ ఇస్ లైక్ ఓ మై గాడ్ వెంకట నువ్వేంటి ఇక్కడ అంటే దెన్ వెంకట సెట్ దట్ హీ వాజ్ ఆల్సో అబ్రాడ్ దెన్ హీ కేమ్ బ్యాక్ ఇండియా అండ్ హీ సెటప్ హిజ్ ఓన్ దిస్ కంపెనీ. అంటే ఇంకా చాలా బాగా అనిపించింది. నౌ హియర్స్ అ పర్సన్ హూమ్ వీ కెన్ ట్రస్ట్. ఫ్రెండ్ అనే కాకుండా ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్కి వెళ్ళి విజిట్ చేసాము అండ్ హీస్ డూయింగ్ లైక్ గ్రేట్ వర్క్ అనమాట చాలా చోట్ల. దే ఆల్సో డూ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ బట్ వీఆర్ గోయింగ్ ఓన్లీ విత్ ఎగ్జిక్యూషన్ బికాజ్ అప్పటికే మేము ఫైనల్ అయిపోయాం. ఆ తర్వాతే వీళ్ళతో అలా మాట్లాడటం అయ్యిందనమాట. అండ్ షీ ఇస్ గాయత్రి హూ విల్ బీ taking the lead for the project along with Prudvi and Venkata. So yes, I hope మా వర్క్ మంచిగా అవ్వాలి అని అనుకుంటున్నాము. వెంకట చెప్పినట్టు ఎగ్జాక్ట్గా 100% ఎవరికి రాదండి. కొన్ని అడ్జస్ట్మెంట్స్ అక్కడ ఎక్కడ చేసుకోవాల్సి వస్తుంది. అదైతే తప్పదు. బట్ హియర్ ఆర్ ద డీటెయిల్స్ అండి. ఎంతోమంది అడిగారు నన్ను ఎవరితోటి వెళ్తున్నారని. ఇద్దరు డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. నౌ ద నెక్స్ట్ థింగ్ వీ డిడ్ ఆ రోజే అనమాట ఇషితా శ్రీనిక స్కూల్లో ఒక బ్యూటిఫుల్ అకాడమిక్ ఫేర్ జరిగింది. ఇన్నోవర్స్ అని ఐ థింక్ ఐ స్పెల్ దట్ రైట్. దే అమేజ్డ్ మీ. అసలు కిడ్స్ ఇంత స్మార్ట్గా ఉన్నారేంటి. ఎన్ని బూత్స్ లైక్ దే వర్ మోర్ దాన్ 100 బూత్స్ బై బోత్ 4th graders and 5th graders. ఆల్సో శ్రీనిక క్లాస్లో వాళ్ళు ఇప్పుడు దాకా చేసిన యాక్టివిటీస్ అదంతా కూడా ప్రజెంట్ చేశారు. అండ్ ఇషిత అయితే షీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ సైకాలజీ ఆఫ్ డిస్కౌంట్ అండ్ మనీ. లైక్ ఎంత డిఫరెంట్గా ఉంది కదా. అసలు మనం వచ్చిన వరల్డ్కి ఈరోజు వీళ్ళని చూస్తూ ఉంటే ఎంత డిఫరెంట్గా వాళ్ళు నేర్చుకుంటున్నారు అని. ఐ నో లాట్ ఆఫ్ యూ సే దాట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ కాస్ట్లీ. ఎస్ అండి, డెఫినెట్గా అగ్రీ. ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, ఫీజు ఎక్కువ. బట్ అట్ ద సేమ్ టైమ్ ద ఫ్యాకల్టీ, ద టీచర్స్, దే ఆర్ ఆల్సో పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అప్పట్లో లాగా ఒక క్లాస్ రూమ్లో మనం ఎంత మోర్ దాన్ 50 స్టూడెంట్స్, 100 స్టూడెంట్స్ కూడా ఉండేవారు ఒక క్లాస్ రూమ్లో. కానీ ఇప్పుడు 25 స్టూడెంట్స్, లెస్ దాన్ 30 స్టూడెంట్సే ఉంటారు ఒక క్లాస్లో. అండ్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు క్లాస్ రూమ్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ద టీచింగ్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్. అండ్ రాను కూడా ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో సేయింగ్ దట్ ద టీచర్స్ హ్యావ్ టు టేక్ ఎ న్యూ డిగ్రీ. ఓల్డ్ డిగ్రీ ఇంకా పనికిరాదు, మారాలి విత్ ద ఏఐ కమింగ్ ఓవర్. సో సిబిఎస్ఈ కరికులంలో కూడా చాలా చేంజెస్ రాబోతున్నాయి రాను. సో ఆల్ ద స్కూల్స్ ఆర్ అప్గ్రేడింగ్ దెమ్సెల్వ్స్ ఇస్ వాట్ ఐ కెన్ సే. మీరు గనక 2026 స్కూల్కి అడ్మిషన్ కోసం చూస్తున్నారంటే దిస్ ఇస్ ద టైమ్ టు అప్లై అండి. షార్ట్ లిస్ట్ ఒక 4-5 schools and go ahead and apply to all the schools and follow up చేయండి. మీరు కామ్గా ఉంటే వాళ్ళు తిరిగి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ ఇస్ ఫర్ దోస్ హు ఆర్ అప్లయింగ్ ఫ్రమ్ US. యూ హ్యావ్ టు ఫాలో అప్. అండ్ ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి స్పెసిఫిక్ స్కూల్స్ సంబంధించింది కానీ కరికులం సంబంధించింది కానీ, నేను ఒకటే చెప్తానండి, ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రతి ఒక్క పేరెంట్ యొక్క రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదే మంచిది, ఇందులోనే జాయిన్ చేయండి, లేకపోతే నా పిల్లల స్కూలే గ్రేట్ అని ఎవ్వరికి అసలు అలాంటి సజెషన్స్ కూడా ఇవ్వము. దిస్ ఇస్ అ వెరీ వెరీ పర్సనల్ టాపిక్ అనమాట ఫర్ ఎవ్రీ పేరెంట్. మీకు క్వశ్చన్స్ ఉంటే ఓవరాల్గా మేము ఒక పిక్చర్ ఇస్తామే తప్పించి ఇదే మంచిది అని చెప్పను. సో దయచేసి మా ఇంటికి కానీ మా స్కూల్ ఇన్ఫర్మేషన్ కానీ అడగండి. అలాంటిదైతే నేను సోషల్ మీడియాలో అయితే షేర్ చేసుకోలేను.
Ishita, Shrinika were very excited to show all the work they did and కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశారు 4th and 5th గ్రేడర్స్. నాకైతే సగం కాన్సెప్ట్సే గుర్తు రాలేదు, నేను అసలు స్కూలే మర్చిపోయాను అనిపించింది. సగం అంత కష్టంగా అనిపించింది నాకు ఆన్సర్ చేయటము. ఎంఫసిస్ ఇస్ గివెన్ మోర్ ఆన్ నేచర్, లైక్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి నేచర్ మీద వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని. నేను ఇదివరకు ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను అనమాట, వేర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్ వచ్చారు. వాళ్ళు కూడా అదే అన్నారు, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మనం ఇవ్వాల్సింది క్యూరియాసిటీ. ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యూరియాసిటీ is what we can give along with logical and analytical skills, and that is the reason నేను ఇషితా శ్రీనికకి కేంబ్రిడ్జ్ కరికులం అయితే తీసుకున్నాను, which falls in between CBSE and IB curriculum. అసెస్మెంట్స్ ఉంటాయి ఇయర్లీ 2 or 3 times అయితే ఉంటాయి. సో ఎస్ అండి, దట్స్ ఇట్ అబౌట్ దేర్ అకాడమిక్ ఫేర్. కొంచెం ఒక రియాలిటీ ఇద్దాము మీకు, అసలు స్కూల్స్ ఎలా ఉన్నాయని నేను ఈ చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను. కుమారం సుకుమారమైన అమ్మాయి మా అమ్మాయి. An old TV serial, I think so it was called Bewitched or something. She used to have a hair like this and పిల్లలిద్దరూ రెడీ అయిపోయారు వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని. ముందు రోజు ఆర్ ఆ ముందు వీకెండ్ హ్యాలోవీన్ సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంట్లోనే హోస్ట్ చేశారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చాలా చాలా బాగా అయింది. దానికి ఒక చిన్న వీడియో చేశాను నేను, ఆ వీడియోని ఇక్కడ చూస్తున్నారు. వీళ్ళిద్దరూ వేసుకున్న అవుట్ఫిట్స్, ఇషిత వేసుకున్న అవుట్ఫిట్ మన బీబాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, చాలా చాలా బాగుందండి మోడల్. సో మీకు కనుక నచ్చితే ఆన్లైన్ దొరుకుతుంది, లేకపోతే వాళ్ళ స్టోర్లో కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ మధ్య ఇలాగ ఇండియన్ అవుట్ఫిట్స్, ఇండియన్ కుర్తాస్ లాంటివి వేసుకున్నప్పుడు నిత్యా క్విల్ వరల్డ్లో ఇలా బంచ్ ఆఫ్ హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్నాను, అది పేరప్ చేస్తాను అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంటున్నాయో. దీని డీటెయిల్స్ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ ఫర్ యువర్ డాటర్స్. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అమ్మమ్మ నువ్వు ఇక్కడ కూర్చుని అశోకం చేస్తా ఉంటే అలా వేస్తూ ఉండాలి ఫ్లవర్స్, ఓకేనా? దీని మీద కాలు వేయకూడదు. బాబా 100th బర్త్డే రాబోతుంది నవంబర్లో. దాని సందర్భంగా మా కమ్యూనిటీలో లాస్ట్ 100 days నుంచి భజన్స్ చేస్తున్నారు. అండ్ అదృష్టం కొద్దీ ఈరోజు మా మమ్మీ డాడీ ఇంట్లో భజన అయితే ఏర్పాటు చేసాము. ఓం శ్రీ సాయి అవతార మూర్తయే నమః. ఓం శ్రీ సాయి సర్వభయ నివారిణే నమః. ఓం శ్రీ సాయి యోగేంద్ర మధిరాయ నమః. శతాదర గౌరీ శంకర గిరిజా మనోరమణ అంది వాహన నాగభూషణ నిరుపమ గుణ సదన ఆశ్రిత కల్పన తీత ఆపద్బాంధవ ఓం జై జగదీశ హరే. కార్తీక మాసం సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్ని చూస్తున్నాం కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్న పద్ధతుల అనుసారం చాలామంది చాలా బాగా చేసుకుంటున్నారు. మీకు తెలుసా, గ్రోయింగ్ అప్ నాకు డిఫరెంట్ మాసాలు ఏంటో కూడా తెలియదు. మా ఇంట్లో ఎప్పుడు పెద్ద పెద్ద పూజలు కానీ ఉపవాసాలు కానీ అలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు. నేను పెరిగిన వాతావరణం వేరు. చిన్నగా ఉన్నప్పుడే చాలా బుక్స్ చదివేదాన్ని, గీత, ఫిలసాఫికల్ లాంటివి. అంతేగాని ఎక్కువ పద్ధతులు ఇలా చేయాలి అలా చేయకూడదు అలాంటి నాకు తెలియదండి. నన్ను కొంతమంది క్వశ్చన్ చేసి అడుగుతారు. సో నన్ను అడగండి, ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్ టు గివ్ యూ ఎనీథింగ్. ఇట్ ఈస్ యువర్ పర్సనల్. అండ్ మన ఫ్యామిలీస్ ఎలా అయితే ఫాలో అవుతూ వచ్చారో ఎండ్ ఆఫ్ ద డే మనకు అదే అలవాటు అవుతుంది, అంతే కదా. నేను ఒక రీల్ చూసాను ఒక పంతులు గారిది, నాకు చాలా బాగా నచ్చింది. హీ సేస్ దాట్ ఏదైనా ఒక్క హ్యాబిట్ ఈ కార్తీక మాసం చాలా చాలా మంచిదంటారు. మన కోసం మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అది మన హెల్త్ కోసం అవి ఉండొచ్చు, సెల్ఫ్ కేర్ లేదా కెరియర్ ఓరియంటెడ్, ఆర్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటకు రావటం, దానికోసం కష్టపడి మనం కనుక మనస్ఫూర్తిగా చేస్తే దాంట్లో కూడా మనం సక్సెస్ పొందొచ్చు అని. శాంతి శాంతి శాంతి. భజన అంతా అయిపోయిన తర్వాత మా సమితిలో ఏమేమి యాక్టివిటీస్ అయితే చేయబోతున్నారో బాబా 100th డే సందర్భంగా దాని గురించి మొత్తం డిస్కస్ చేశారు. ఒక 100 blankets అలా కొని మొత్తం అందరికీ పంచారనమాట. కొన్ని పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి. డాడీ కూడా వాలంటీర్ చేశారనమాట. అలాగే అన్నదానం చేయటము అదంతా మీద డిస్కషన్ అయితే జరుగుతుంది. నాకు పుట్టుపతి వెళ్ళాలనిపిస్తుంది. 100th బర్త్డే మమ్మీ డాడీ అయితే వెళ్తున్నారు, కానీ నేను వెళ్ళట్లేదు ఎందుకంటే మా కజిన్స్ వస్తున్నారు అనమాట.
అనమాట సాధు గీతు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ లైక్ దే ఆర్ కమింగ్ హియర్. అందువల్ల అయితే వెళ్ళట్లేదు, కానీ ఇంకొక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకెక్కడికైనా వెళ్దాము అని. సో అలా అయిందండి మా కార్తీక మాసం స్పెషల్. అంటే నేనైతే సీరియస్గా డైటింగ్ చేస్తున్నాను, ఎలాగైనా వెయిట్ లాస్ తగ్గాలి, కొన్ని హెల్త్ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వాలని. నాలాగా మీకు ఏదైనా గోల్స్ ఉంటే మనస్ఫూర్తిగా మీరు అది అచీవ్ చేయాలని విష్ చేస్తూ ఇట్లు మీ సహజ మాదిరి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్.